హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటి 2 లెవెల్ 5 లెవెల్ 2 ఎగ్జామ్ సంబంధించినటువంటి టైపింగ్ టెస్ట్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ నిన్న మనకు ఎన్టీపీసీ సిబిటి 2 లెవెల్ 5 లెవెల్ 2 యొక్క టైపింగ్ స్కిల్ టెస్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో దానికి సంబంధించి మీకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, 19/7/2022 CN నెంబర్ 01/2019 ఎన్టీపీసీ నోటీస్ ఫర్ ఎగ్జామ్ షెడ్యూల్ అండ్ లింక్ టు ఎక్సర్సైజ్ లాంగ్వేజ్ ఆప్షన్ ఫర్ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ ఫర్ సిబిటి ఎస్టీ. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా మన యొక్క మెయిన్ ట్యాబ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా లింక్ టు ఎక్సర్సైజ్ లాంగ్వేజ్ ఆప్షన్. అండ్ అదేవిధంగా దాంతోపాటు నోటీస్ కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం నోటీస్ అనేది చూడడం జరుగుతుంది. దాని తర్వాత ఆ యొక్క డేటా కూడా చెక్ చేద్దాం. ఓకేనా. సో దిస్ ఈస్ ద అఫీషియల్ నోటీస్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై రైల్వే. సో ఇక్కడ మనకు సెకండ్ స్టేజ్ సిబిటి కనుక తీసుకుంటే లెవెల్ 5 లెవెల్ 3 లెవెల్ 2 ఎగ్జామ్ అనేది మనకు ఆల్రెడీ జూన్ 12 నుంచి 17 దాకా నిర్వహించడం జరిగింది, 6 రోజుల్లో. ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్స్ అని మనకు నిన్న రిలీజ్ చేయడం జరిగింది కదా. వీళ్ళ యొక్క స్కిల్ టెస్ట్ అనేది ఆగస్ట్ 12 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సిబిటి ఎగ్జామ్ సంబంధించినటువంటి టైపింగ్ లాంగ్వేజ్ అనేది మనకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఉంటుంది. సో మీరు ఏదో ఒక లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఒక స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా. ఒకవేళ మీరు కనుక హిందీ సెలెక్ట్ చేసుకోకుంటే, ఒకవేళ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోకుంటే మీకు డైరెక్ట్గా ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు లాంగ్వేజ్ అయితే కేర్ఫుల్గా అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కనుక ఆప్షన్ కనుక చూస్ చేసుకున్నట్లయితే దాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా క్యాన్సిల్ అయితే చేసుకోవడం లేకపోతే చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదు. ఓకేనా. సో ఈ యొక్క లింక్ అయితే యాక్టివేషన్ చేయడం జరిగింది. సో ఈ నెల 25వ తారీఖు దాకా అయితే మనకైతే యాక్టివ్లో ఉంటుంది. ఈ నెల 25వ తారీఖు రోజు ఈవినింగ్ 6 దాకా అయితే మనకైతే అందుబాటులో ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిఫర్ ఓన్లీ టు ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఓకేనా. సో మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్డేట్ రావడం జరుగుతుంది. అండ్ అదే మిస్గైడ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అట్లాంటి వాటి గురించి అవేర్నెస్ అయితే ఉండాలి. సో ఇప్పుడు మనం ఆ యొక్క లాంగ్వేజ్ సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ ద మెయిన్ పేజ్. ఓకేనా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూస్ లాంగ్వేజ్ ఫర్ టైపింగ్ స్కిల్ టెస్ట్. సో టైపింగ్ స్కిల్ టెస్ట్ ఇక్కడ క్యాండిడేట్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి క్యాప్షన్ ఫిల్ చేసి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ యొక్క ఇంటర్ఫేస్ చూద్దాం. సో ఈ విధంగా క్యాండిడేట్ ఒక రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అదేవిధంగా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదేవిధంగా అప్లై టు ఆర్ఆర్బీ ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ ఆప్షన్ ఫర్ ద స్కిల్ టెస్ట్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో మనం ఒకవేళ కనుక ఇంగ్లీష్లో టైపింగ్ చేయాలనుకుంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి, హిందీ అయితే హిందీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కనిపిస్తుంది కదా క్లిక్ హియర్ టు సెండ్ ఓటీపీ. సో ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ మనకు అక్కడ ట్యాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు సబ్మిట్ బటన్ అనేది డీయాక్టివేట్లో ఉంది కదా. సో ఇక్కడ సెండ్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో సబ్మిట్ అనేది యాక్టివ్ అవ్వగానే మనం క్లిక్ చేసేస్తే అయిపోతుంది. జస్ట్ 2 సెకండ్స్లో అయిపోతుంది ప్రాసెస్ అనేది. కాకపోతే ఇది మీరు బాగా ఫోకస్ చేసి మాత్రమే క్లిక్ చేయాలి, ఎందుకంటే ఇది ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదు కాబట్టి. సో మీరు ఇంగ్లీషా హిందీ ఏదో ఒకటైతే డిసైడ్ అయ్యి దాన్ని బట్టి ఈ యొక్క ప్రాసెస్ చేయడం బెటర్. అండ్ అదేవిధంగా 1-2 సార్లు చెక్ చేసుకోండి ఇంగ్లీష్ బెటర్ ఆప్షన్ హిందీ అనేది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే అప్డేట్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు ఆల్రెడీ సైట్లో లింక్ కూడా యాక్టివేట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా రిజల్ట్స్ కూడా ఈ విధంగా చూసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. అండ్ అదేవిధంగా చాలామంది కూడా రిజల్ట్స్ ఎట్లా చూడాలని అడుగుతున్నారు కదా. సో రిజల్ట్స్ సంబంధించినటువంటి డేటా కూడా చూద్దాం. సో ఆల్రెడీ నేను మీకు టెలిగ్రామ్లోనే లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది లింక్ టు వ్యూ స్కోర్ కార్డ్ టు చెక్ లెవెల్ వైజ్ రిజల్ట్స్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసేస్తే సేమ్ ఇందాక మనం చూపించినటువంటి సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రూల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్షన్ ఫిల్ చేసేసి సబ్మిట్ క్లిక్ చేసేస్తే డైరెక్ట్గా మనకు అక్కడ ఏ లెవెల్లో సెలెక్ట్ అయ్యామో అండ్ అదేవిధంగా ఎంత స్కోర్ వచ్చిందని చూపించడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరైతే ఎన్టీపీసీ సైకో టెస్ట్ కానీ లేకపోతే స్కిల్ టెస్ట్కి సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళెవరు కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ మన యొక్క టార్గెట్ వచ్చేసి గ్రూప్ డి కదా. గ్రూప్ డి పైన బాగా ఫోకస్ చేయండి. దీంట్లో వచ్చిన దానికంటే బెటర్ మార్క్స్ కనుక మనం అక్కడ స్కోర్ చేయగలిగితే డైరెక్ట్గా మనకు నెక్స్ట్ ఈవెంట్స్ ప్లస్ డైరెక్ట్ డీవీ అయితే మనకైతే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రూప్ డి పైన మేజర్గా ఫోకస్ చేయండి రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా. సో గ్రూప్ డి సంబంధించి ఆల్రెడీ మీకు అయితే ఫౌండేషన్ కోర్స్ అయితే అందుబాటులో ఉంచడం జరిగింది కదా. సో ఈ యొక్క కోర్సుని ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకుని ఫ్రమ్ బేసిక్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ దాకా మీకు టోటల్ కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ప్లస్ మేజర్గా పీవైక్యూ బేస్ పైన కంటెంట్ అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది కాబట్టి పీవైక్యూస్ రిఫర్ చేసుకుంటూనే ప్లస్ మీరు కాన్సెప్ట్ కనుక నేర్చుకుంటే డెఫినెట్గా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయినటువంటి డేటా అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు ఎగ్జామ్లో ఈజీగా మంచి స్కోర్ అయితే తెచ్చుకోగలరు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.